నిన్న హైడ్రా కూల్చివేతలపై స్పందించారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదన్నారు. నిన్న హైడ్రా కూల్చివేసిన సర్వే నెంబర్పై ఎలాంటి కేసు లేదని క్లారిటీ ఇచ్చారు. అన్ని డాక్యుమెంట్స్ను నెల రోజుల కిందటే హైడ్రా కమిషనర్ రంగనాథ్కు స్వయంగా అందించానన్నారు. అయినా ఎలాంటి సమాచారం లేకుండా కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా కూల్చేశారని చెప్పారు. హైడ్రా చర్యలపై రేపు హైకోర్టులో పిటిషన్ వేస్తానంటున్న వసంత కృష్ణప్రసాద్తో మా ప్రతినిధి ప్రేమ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో హైడ్రా చేపట్టిన కూల్చివేతలో భాగంగా మైలవరం ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వసంత హోమ్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ను కూడా కూల్చివేయడం జరిగింది. దీనికి సంబంధించి అటు హైడ్రా కావచ్చు, అలాగే అనేక వార్తా కథనాల్లో కూడా కబ్జా చేసి ఒక నిర్మాణాలు కూడా చేపట్టారని చెప్పేసి కూడా ఎన్నో వార్తా కథనాలు వచ్చాయి. అయితే దీనిపై స్పందించడానికి ప్రస్తుతం మనకు మైలవరం టీడీపీ ఎమ్మెల్యే ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి ఎలా స్పందిస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నిన్న జరిగినటువంటి ఈ యొక్క హైడ్రా కూల్చివేతలో మీకు సంబంధించిన ప్రాపర్టీస్ కూడా డిమాలిషన్ చేయడం జరిగింది. అది పూర్తిగా అంటే ప్రభుత్వ ల్యాండ్ని మీరు మ్యానిపులేట్ చేసి కబ్జా చేసి కన్స్ట్రక్షన్ చేపట్టారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తాయి. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? నేను ఏ మ్యానిపులేట్ చేయలేదండి, ఏ కబ్జా చేయలేదు. అది నేను చట్టబద్ధంగా కొనుక్కున్న ఆస్తి. ఇది 2003లో మేము తొలుత అగ్రిమెంట్ అయ్యాం. వెంటనే దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాం. అప్పుడున్న మా అగ్రిమెంట్ను అనుసరించి 2025 మార్చి 31వ తారీఖున మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. తర్వాత 2025 మేము ఎప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకున్న కొద్ది రోజులకే మ్యూటేషన్కి అప్లై చేసాం. మ్యూటేషన్ మాకు వెంటనే ఒక 6 మాసాలు 7 మాసాలకు మ్యూటేషన్ అయింది. ఆ తర్వాత కొద్ది మాసాల తర్వాత అప్పటి జాయింట్ కలెక్టర్ శేషాద్రి గారు మా మ్యూటేషన్ని సుమోటోగా తీసుకొని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసినప్పుడు ఆయన దాంట్లో ఏం పెట్టారంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఈ భూములు మిగులు భూములు ఎక్సెస్ అని చెప్పి మా మ్యూటేషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇదే CS 14లో ఉన్న అదర్ సర్వే నెంబర్స్, ఇది 77, 78, మాది 79 అనుకోండి, 80, 81 సర్వే నెంబర్లన్నీనేమో ఎవరు అప్పుడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులరైజ్ చేసుకోవాలా. అందరూ హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళారు. కోర్టుకు అప్పీల్కి వెళ్ళి మ్యూటేషన్ క్యాన్సిలేషన్ చెల్లదు అని చెప్పి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. నేనేం చేశాను, ఇప్పుడు LRS స్కీమ్లో ఉన్నట్టు లేదా BRS స్కీమ్లో ఉన్నట్టు అప్పుడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులరేషన్ జరుగుతూ ఉంది. నేను వెంటనే స్కీమ్ ఉంది కదా, ఇదంతా గొడవ అంతా ఎందుకని చెప్పి నేను అర్బన్ ల్యాండ్ సీలింగ్కి ఇదయ్యి మ్యూటేషన్స్ ఇది చేసి మనం డబ్బు కట్టి రెగ్యులరైజ్ చేసుకున్నామండి. అప్పుడు నేను 2006 ప్రాంతాల్లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులరేషన్కి వేస్తే 2008 మొదట్లోనో 7 చివరిలోనో మాకు అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులరేషన్ టోటల్ ప్రాపర్టీకి చేయటం జరిగింది. తర్వాత నాకు కరెక్ట్ గుర్తులేదు, ఇప్పుడు మా వాళ్ళు రెడీ చేస్తారు. 2012, 13 ప్రాంతాల్లో గవర్నమెంటు, అప్పుడు గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఈ భూములకు సంబంధించి స్పెషల్ పిటిషను హైకోర్టులో సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. దాని మీదట నేను గవర్నమెంట్కు పిటిషన్ పెట్టుకున్నాను. ఇది ఒక పక్క నాకు రెగ్యులరైజ్ చేశారు, భూములు నా ఆధీనంలో ఉన్నాయి. అప్పీల్కి వెళ్ళినప్పుడు మా సర్వే నెంబర్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఇట్లా చేయకూడదు, మా సర్వే నెంబర్ డిలీట్ చేయండి, ఎందుకంటే మీరే మాకు రెగ్యులరైజ్ చేశారు, మా దగ్గర ఫీజు కట్టించుకున్నారు అని చెప్పి నేను చేస్తే అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఒక ఆర్డర్స్ ఇష్యూ అయినాయండి. మనం ఈ భూమిని అర్బన్ ల్యాండ్ సీలింగు రెగ్యులరైజ్ చేసాం, కానీ పదే మనం ఎక్కడన్నా అప్పీల్కి వెళ్ళినప్పుడు ఈ భూమిని కూడా వెళ్తా ఉన్నాం, దీన్ని మినహాయించి మిగతాయి చూసుకోండి, మీ రికార్డ్స్ అని అప్డేట్ చేసుకోండి అని చెప్పి అప్పటి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక మెమో ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి సర్వే నెంబర్ సంబంధించిన ప్రాపర్టీ అంటే ఆ ప్లేస్లో ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు నుంచి గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని చెప్పేసి హైడ్రా కూడా తెలియజేస్తుంది సార్. దీని మీద అదన్నీ అబద్ధం, మాకు ఏ రకమైనటువంటి నోటీస్ లేదు. అక్కడ నిన్న బోర్డు పెట్టున్నారండి, ఇది దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సో అండ్ సో కేసు SLPలు పెండింగ్ ఉన్నాయని చెప్పి 7 SLPలు దాని మీద మెన్షన్ చేశారు. నిన్న మా లాయర్ గారు అన్నీ ఓపెన్ చేసి 7 SLPల్లో మేము ఎక్కడా పార్టీ కాదు, మా సర్వే నెంబర్ ఏ SLPలో కూడా ఇంక్లూడ్ అయ్యలేదు. అదంతా పూర్తిగా అవాస్తవం. మా మీద ఏ కేసు పెండింగ్ లేదని 2023లో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కలెక్టర్ గారు ఇచ్చిన నోటు ఉంది. దాన్ని బేస్ చేసుకునే కోర్టులో కూడా నిన్న వాళ్ళు వేసిన దాన్ని మేము వెరిఫై చేస్తే 7లో మేము పార్టీ కాదు. మా సర్వే ముఖ్యంగా ఏదైతే సర్వే నెంబర్ విషయానికి వస్తే గతంలో ఏదైతే 79వ నెంబర్ ఉన్నటువంటి ప్రభుత్వ సర్వే నెంబర్ని మీరు మ్యానిపులేట్ చేసి 79/1 బై నెంబర్ వేసి మీరు మ్యానిపులేట్ చేసి ఒక ప్రాపర్టీని కూడా అమ్ముతున్నారని చెప్పేసి కూడా హైడ్రా ఆరోపిస్తున్నారు. ఆ మాటకు వాళ్ళు కట్టుబడి ఉంటే నా మాటకు నేను కట్టుబడి ఉంటానండి. వాళ్ళకి నేను నిర్ణయం చెప్పాను, తప్పుడు సమాచారంతో అరకొర సమాచారంతో ఈ ఆరోపణలు చేస్తున్నారు. కోర్టు రిసీవరు ఆ పర్టికులర్ 79 సర్వే నెంబర్ హఫీజ్పేట్ని
కోర్టు ఆదేశానుసారం ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పార్టీలకి ఇచ్చే సందర్భంలో 1984లో అప్పటి ఆర్డీఓ చేవెళ్ళ కలెక్టరు 79/1 79/2 అని చెప్పి రెండు భాగాలు చేసి 79/2లో కొద్ది పార్టు 79/1లో మేజర్ పార్ట్ ఉంచి వాళ్ళు విభజన చేసి అప్పచెప్పారు. ఏది 1984లో అది ఒరిజినల్ కాపీ ఉంది. నేను అది హైడ్రాకు కూడా ఇచ్చున్నాను. రేపు కోర్టులో కూడా అయిపోతా ఉన్నాను. ఏదైతే అక్కడ కేసుకు సంబంధించినటువంటి పిటిషన్లో ఈ యొక్క 2 సర్వే నెంబర్లు కూడా లేవని చెప్పేసి స్పష్టంగా తెలియజేశారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను కూడా ఇప్పటికే గత నెల రోజుల క్రితమే హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే ముందుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారని చెప్పేసి కూడా కృష్ణప్రసాద్ కూడా తెలియజేశారు. ఈ తర్వాత ఏదైతే నిన్న జరిగినటువంటి యొక్క నష్టం పైన కూడా హైకోర్టుకు వెళ్తారని చెప్పేసి కూడా